అందరికీ ప్రేజలోనండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఆరాధనలు కూడి వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు నామంలో మీరందరికీ సమాధానం కలుగును గాక. మరి దినమంతే దేవుడు తన కృపలో దాచి మనని భద్రపరిచి ఈ సాయంకాలం మందు ఆయనను ఆరాధించుటకు స్తుతించుటకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తాము. స్తుతి ఘనత ఆయనకి కలుగును గాక. మరి స్టార్టింగ్ యొక్క ఆరాధన స్టార్ట్ చేద్దాము. మరి ప్రార్థించేవారు సుజాతక్క ప్రార్థిస్తారు. శాంతమ్మ సిస్టర్ పాట పాడతారు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువును ఆరాధనలోకి నడిపించినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రభువుని మహిమపరచుదాం. పరిశుద్ధుడా 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 సర్వలోకానికి అధిపతివి సార్వభౌముడమైన యేసయ్య, జీవం కలిగిన నా తండ్రి, జీవాధిపతి, సాయంత్రకాల సమయమందు ప్రభ ప్రతి ఒక్క బిడ్డను మీరు నడిపిస్తున్నందుకు మీకు వందనాలు. నా తండ్రి ప్రభ ఆశగొన్న ప్రాణంను తృప్తిపరిచే దేవుడు ప్రభ ప్రతి ఒక్కరి తండ్రి నీ యొక్క ప్రోగ్రామ్ లో నీ ఆరాధనలో ప్రభ మోకరిల్లి ప్రభ నేను స్తుతించుటకు మహిమపరచుటకు ఆశ కలిగి ఉన్న వారందరినీ మీరు నడిపించండి నాయన. నీకు గొప్ప కార్యములు వాళ్ళ హృదయంలో మీరు జరిగించండి ప్రభ. ఏసైనా తండ్రి ఇక ఆరాధన సమయంని ప్రభన తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయంగా ప్రభ మేము దీన్ని ధ్యానిస్తూ ప్రభ నేను మహిమపరుస్తూ ముందుకు సాగుతూ ఉండగా మమ్మల్ని నడిపించి వాడవు, భద్రపరచు వాడవు, రక్షించు వాడవు నీవే నాయన. నా తండ్రి ఇంతవరకు మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు బట్టి మీ గొప్ప కార్యం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇచ్చిన ప్రతి స్వస్థత కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి మమ్మల్ని ఎన్నో విధములుగా శోధనల నుంచి విడిపించిన దేవుడు, మమ్మల్ని కాచి కాపాడి నీ యొక్క రెక్కల చాటున భద్రపరిచిన దేవుడు, నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం నాయన. నా దేవుడవు, నా రక్షకుడు, నా విమోచకుడు, నా పోషకుడు నీకే వందనాలేసేయ నా తండ్రి. మా ప్రభ మా మహిమలో నివసించే నా తండ్రి అగ్ని జ్వాలల వంటి కన్నులతో ప్రభ మమ్మల్ని చూస్తున్న దేవుడు నాయన. మాలో ప్రభ ఏ రకమైన బలహీనత ఉన్నా కూడా దాన్ని కాల్చివేయండి ప్రభ. మాలో ఉన్నటువంటి ప్రభ దుర్గుణంలను తీసివేయండి ప్రభ. సంపూర్ణతలోనికి, పరిశుద్ధతలోనికి, నీ సారూప్యంలోనికి మమ్మల్ని అందరినీ ఎదుగుటకు ప్రభ నీకు కృప చూపించండి, పరిశుద్ధాత్మ చేత నడిపించండి. నా ప్రభుడవు, నా రక్షకుడవు నా తండ్రి, ప్రతి ఒక్క బిడ్డను మీరు రక్షించిన దేవుడు. ఈ రక్షణ భాగ్యం లేక నా తండ్రి మరి ఎంతో మంది యేసయ్య నా తండ్రి నీ యొక్క సన్నిధికి రాలేకపోతున్నారు నాయన. నీ యొక్క సత్యంను చూడలేకపోతున్నారు ప్రభా. నీ యొక్క జీవ మార్గంలో అడుగులు కూడా పెట్టలేకపోతున్నారు. యేసయ్య కనికరించండి ప్రభా. మీరు నా తండ్రి మీ పట్ల ప్రభ మీరు చేస్తున్నటువంటి గొప్ప కార్యంలో కొరకై తండ్రి పరలోక మహిమ కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది అయితే ప్రభ నేను చూడాలని ఆశపడుతున్నారో నడిపించండి నాయన. హృదయంలో తెరవండి ప్రభ. వాక్యం చేత వాని ప్రభ మాట్లాడండి తండ్రి. యేసయ్య నా తండ్రి ప్రభ పాపంలో బంధించబడుతున్న ప్రతి ఒక్క బిడ్డ కొరకే ప్రార్థిస్తున్నాం. నీకు గొప్ప కార్యం జరిగించమని యేసయ్య నా తండ్రి ప్రతి విధమైన మహిమతో నా తండ్రి మీరు రాబోతున్న దేవుడు ప్రభ నా తండ్రి. అంత్యకాలంలో ఎందు దుర్దినములు ఎందు ప్రభ మేము ఉంటుండగా నా తండ్రి భయంకరమైన శోధన కాలంలో నా తండ్రి నీకు బిడ్డలను ప్రభ నీ యొక్క అగ్ని కంచె వేసి భద్రపరిచి కాపాడండి నా ప్రభ. నా తండ్రి నీ యొక్క రాకడ దినముల కొరకే ప్రతి ఒక్క బిడ్డను సిద్ధపరచండి. వేసిన తండ్రి ఏ కల్మషమును మచ్చ డాగు లేని ప్రభ పరిశుద్ధమైన నా తండ్రి సంఘ వధువుగా ప్రభ మమ్మల్ని అందరినీ మీరు నిర్మించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ భద్రపరచమని, అంత్యం వరకు ప్రభ రక్షణను కొనసాగించుటకు కృప చూపించమని ప్రతి వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, పాటల ద్వారా మీ యొక్క నామములకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లించుకుంటూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్. శాంతమ్మ సిస్టర్ మీరు పాట పాడండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును, దేవా నీకేమి చెల్లింతును. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును, దేవా నీకేమి చెల్లింతును. హల్లెలూయా యేసునాదా, కృతజ్ఞతా స్తుతులు నీకే. హల్లెలూయా యేసునాదా, కృతజ్ఞతా స్తుతులు నీకే. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి చెల్లింతును, దేవా నీకేమి అర్పింతును. కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే. కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో
నన్ను బలపరచితివే, నన్నెంతగానో ప్రేమించినావే, నా పాపములు కడిగి పరిశుద్ధపరచితివే. హల్లెలూయా యేసునాదా, కృతజ్ఞతాస్తుతులు నీకే. హల్లెలూయా యేసునాదా, కృతజ్ఞతాస్తుతులు నీకే. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. నాకిక ఆశలు లేవనుకొనగా, నాశ నీవైతివే. నా ఆశలు తీర్చితివే, నాకిక ఆశలు లేవనుకొనగా, నాశ నీవైతివే. నాశలు తీర్చితివే, నలుదిశల నన్ను భయమావరింపగా, నా పక్షమందుంటివే. నాకభయము నీచితివే, నలుదిశల నన్ను భయమావరింపగా, నా పక్షమందుంటివే. నాకభయము నీచితివే. హల్లెలూయా యేసునాదా, కృతజ్ఞతాస్తుతులు నీకే. హల్లెలూయా యేసునాదా, కృతజ్ఞతాస్తుతులు నీకే. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. నా హల్లెలూయా యేసునాదా, కృతజ్ఞతాస్తుతులు నీకే. నీ రాజ్యమందు నన్ను చేర్చుకొందువు, రానున్న రాజువు, నా రాజువు నీవు. నీ రాజ్యమందు నన్ను చేర్చుకొందువు, రానున్న రాజువు, నా రాజువు నీవు. నీ వధువు సంగమున నన్ను చేర్చుకొన్నావు, నన్ను కొన్నవాడవు, నా వరుడవు నీవు. నీ వధువు సంగమున నన్ను చేర్చుకొన్నావు, నన్ను కొన్నవాడవు, నా వరుడవు నీవు. హల్లెలూయా యేసునాదా, కృతజ్ఞతాస్తుతులు నీకే. హల్లెలూయా యేసునాదా, కృతజ్ఞతాస్తుతులు నీకే. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. నా కాడి మోసి నా తోడు నీవే, నీ చేతి నీడాలో నన్ను దాచియున్నావే. ఏ కీడు నాకు రాకుండా చేసి, నీ జాడలో నన్ను నడిపించుచున్నావే. నీ కాడి మోసి నా తోడు నీవే, నీ చేతి నీడాలో నన్ను దాచియున్నావే. ఏ కీడు నాకు రాకుండా చేసి, నీ జాడలో నన్ను నడిపించుచున్నావే. హల్లెలూయా యేసునాదా, కృతజ్ఞతాస్తుతులు నీకే.
హల్లెలూయా యేసునాదా, కృతజ్ఞతా స్తుతులు నీకే, నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును, నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ఈ సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభుకే కలుగుగాక. మరి మన మధ్యలో ఉన్న మనోజ్ బ్రదర్ గారు వాక్యం షేర్ చేసుకుంటారు. మనోజ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. మీరు వాక్యం అందించండి. హలో 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 అన్న, వినిపిస్తుంది? వినిపిస్తుందా? దిలీప్ ఉన్నాడా? దిలీప్ ఉన్నాను బ్రదర్. నా వాయిస్ వినపడుతుందా దిలీప్? వినిపిస్తుంది బ్రదర్. థ్యాంక్ యూ. స్తోత్రం యేసుప్రభా. పరిశుద్ధ దేవ, వాక్యం ధ్యానం చేస్తున్నారు. పరిశుద్ధాత్మ సహాయం చేయండి. నా దీవానికి స్తోత్రం యేసుప్రభా. నా దేవ, మా ప్రాంతంతో ప్రభా మీరే మీ అధికారం మీరు లోబడుతున్నారు. మీరే మాకు నడిపించి మీరు మాట్లాడమని, బుద్ధి జ్ఞానం సరస్వతం మీ దగ్గర ఉంది కనుక సైతాన్ దయ్యాలు కాల్చి నా దీవానికి సహాయం చేసి మీరే పరిశుద్ధాత్మ సహాయం నడిపించి వినగల చెవుదచ్చి గ్రహించగల మనసు తెచ్చండి. అన్ని ప్రభ వివేచించాలా మీరు మాకు సహాయం చేయమని అమీన్ అమీన్ అమీన్. ఇక్కడ చూస్తాము సామెత అధ్యాయం 24. సామెత అధ్యాయం 24 వినబడుతుందా? వినిపిస్తుంది బ్రదర్. 24 చాప్టర్ ఫస్ట్ చదువు. దుర్జనులను చూచి మత్సరపడకము, వారి సహవాసము కోరకుము. ఇక్కడ చూస్తే దుర్జన నుంచి మత్సరపడకు. మనం చూస్తాం దావీదు కీర్తన 27లో చూస్తాం. ఏం చూస్తాం? దావీదు కీర్తన 27లో చూస్తాం. ఇక్కడ ఒకసారి చూడు బ్రదర్, దావీదు కీర్తన 37లో చూడు ఒకసారి. 37లో అక్కడ దావీదు చెప్తాడు. ఎన్నో వచ్చిన బ్రదర్. ఫస్ట్ అధ్యాయం. చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడకము. అలా చూస్తే ఇక్కడ చూస్తే చెడ్డవారిని చూసి వ్యసన పడదు. ఈ లోకం అంతా చెడ్డది కదా. అంటే చెడ్డది అంటే సైతాన్ సాజస్, పాపం సాజస్. దాన్ని చూసి మనం వ్యసన పడకు. ఇంకేమంటాడు? దుష్కార్యములు చేయు వారిని చూచి మత్సరపడకము. మచ్చపడకు. ఇక్కడివి వస్తుంది. ఇక దావీదు చెప్తున్నాడు. ఇక్కడివి మన సామెతలో సాల్మోన్ చెప్తుండే. ఇక్కడ మనకు వాళ్ళకు మచ్చరపడద్దు అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఏమన్నా సామెత మళ్ళీ పోదాం మనం. మళ్ళా చదువురా. వారి హృదయము బలాత్కారము యోచించును. అది ఉదయం బలాత్కారంతో నీవిచించాను అంటే వాళ్ళ దుస్తతనం ఉంది కదా. వాళ్ళ ఉదయం ఎంత బలాత్కారం లేదు మనం చూస్తాం. ఎక్కడ చూస్తామంటే ఉదయం భయంకరంగా ఘోర వ్యాధి కలిగి ఉన్నది. మనం చూస్తాం ఇర్మియాకు అది బయలుపడుతున్నాం. ఇర్మియా ఉదయం భయంకర ఘోరగా వ్యాధి కలిగి దాన్ని గ్రహించగల వాడు ఎవరు? ఎక్కడ చెప్తాడు అంటే మనం చూస్తాం ఇర్మియా గ్రంథం 17:9 చూడు బ్రదర్. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అది ఉదయం అంతకన్నా మోసమైనది. అంటే మోసం అంటే ఈ ఉదయం మోసం కనుకంటే అది పాపం సాధిస్తాను. అది ఘోరమైన వ్యాధి కలది. అలా అది ఎందుకంటే మోసకరం ఉన్నది, వ్యాధి కలది. వ్యాధి అంటే సిక్నెస్, అంటే చూస్తే భయంకర రోగ వ్యాధి ఉన్నది. అయితే ఇర్మియాకు చెప్తున్నాడు అక్కడ దాన్ని గ్రహింపగలవాడెవడు? దాన్ని గ్రహింపగలవాడు ఎవరు? అలలియ. కానీ నువ్వు నేను గ్రహించగలరు. పరిశుద్ధాత్మ సాయం ధర వివేకం ధర గ్రహించగలం మనం. అలలియ. దాన్ని గ్రహించేవాడు ఎవరు? ఇర్మియా అని చెప్తున్నాం. అలలియ. ఎందుకంటే ఇంతకుముందు మీ లోకం సంబంధి ఉంటే మనకు వ్యాధి ఉందని మనకు తెలియదు. ఆ కల్వరి శిలువలో యేసు ప్రభు మన పాపం శాపం రోగాలు భరించి ఏం చేసినాడు? తన రక్తం ధర కడిగి ఆ ఉదయం చేసినాడు, హిమ్మలకి తెల్లగేసినాడు. తన రక్తం ధర ఏం చేసినాడు? తెల్లగేసి ఉద్దేశ శుద్ధికి ఇచ్చినాడు. కనుక తన బలి ఆరాధన మనకి ఏం చేసినాడు? మనలో వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం చేస్తున్నట అనేక సార్లు బయలుపడుతున్నాడు. ఇంత ఈ లోకంలో ఉంటే మనం వ్యాధి అని తెలియదు. ఈ లోకంలో అందరు వ్యాధి అని తెలియదు. ఉదయంకు ఎవరు ట్రీట్మెంట్ చేయగలరు? శరంకు దేవుని చేయగలగరా? ఉదయంకు ఏ డాక్టర్ ఉన్నాడు? ఉదయంకు ఏం లేదు కదా. ఆయన రక్తమే, ఆయన గాయాలే పరమ వైద్యుడు, పరమ డాక్టరే స్వస్థపరచగలడు. ఇంకెవరు స్వస్థపరచలేదు. ఇది చాలా ఆలోచించేది. ఇది మనం దేవుని ఒక బైబిల్ ద్వారా మనం వివేచించగలం. మనం దేని లేదు కనుక ఇక్కడ చెప్తున్నాడు. అయితే సామెత ఇంకా చదివిపోదాం బ్రా. సామెత జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. హల్లెలూయా. జ్ఞానం వలన ఇల్లు కట్టబడును. హల్లెలూయా. నువ్వు జ్ఞానం వలన ఇల్లు కట్టాలా.
మన జీవితం ఎక్కడ చూస్తాం మనం చూస్తాం ఎక్కడ చూస్తాం మనం ప్రభా ఆ జ్ఞానం ఎవరని చూస్తాం మనం ఎక్కడ చూస్తాం. దావీదు కీర్తన 27 2 అధ్యాయం చూసుకుంటాం మేము. 127 దావీదు కీర్తన 127 2 చూడు. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. ఏమున్నది? యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసం. యెహోవా ఇల్లు కట్టిన మన ప్రయాసం పెడదాం అంటే ఈ ఆత్మీయ సంగీతి ఇల్లు అంటే మనమే దేవుని యొక్క ఇల్లు. మంచి గృహవర్గం చూస్తాం కదా మనం మన ప్రవే కనుక. అయితే యెహోవా ఇల్లు కట్టినట్టు అంటే ఆయన ఇల్లు అంటే మనమే. యెహోవా ఇల్లు కట్టిన వేళ ఇంకేమంటాడు అక్కడ? దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. దాన్ని కట్టివారు ప్రయాసం వ్యర్థమే. హల్లెలూయా. మానవతనం నుంచి కట్టివారు ఆయన ప్రయాసం వ్యర్థం అవుతుందంట. అయితే ఇంకేమంటాడు? యెహోవా పట్టణమును కాపాడని ఎడల, యెహోవా తన పట్టణం కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. హల్లెలూయా. కాయలువి కాపాడు వ్యర్థమే అంటే కాయలు వాచ్మెన్ ఆయనవి కాకపోతే అంత వ్యర్థమే అంటున్నాం మనం ఇక్కడ. దేవుడు అంత దాన్న బెనిఫిట్ లేదు. అయితే ఇక సామెత అంటాడు జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడును. ఇక్కడ వివేచన వలన అది స్థిరపరచబడును. హల్లెలూయా. జ్ఞానం వల్ల ఇల్లు కట్టను, వివేచన వల్ల అది స్థిరపరచను. అది యెహోవా తెలివి చేత దాని గదులు, తెలివి చేత తన గదులు విలువగల రమ్యమైన, హల్లెలూయా, విలువైన రమ్మైన సర్వ సంపదలతో నింపబడును. హల్లెలూయా, సర్వ సంపద నిలబడరు. ఇది ఆత్మీయంగా జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును. హల్లెలూయా. చూడండి, జ్ఞానం గల వాడు తన బలవంతంగా ఉండడు. హల్లెలూయా. జ్ఞానం చాలా ఇంత విలువైనది. జ్ఞానం విలువైనది అంటే 2 జ్ఞానం ఉంది ఇక్కడ. 2 జ్ఞానం ఈ యాకోబుకు బయలుపరచబడింది పరిశుద్ధాత్మ ద్వారా. ఒకసారి చూడు యాకోబు రాని పత్రిక 3:18 చూడు. మళ్ళా వద్దాం ఇక్కడ. నీతి ఫలము సమాధానము 3:15 సామెతలు 3:15. అయితే పైనుండి వచ్చు జ్ఞానము, యాకోబు 3:15. ఈ జ్ఞానము పైనుండి దిగువచ్చినది గాక. అలా యాకోబు బయలుపరచబడుతుంది. ఈ జ్ఞానం పైన వచ్చింది దిని వచ్చింది కాక భూ సంబంధమైనదియు అంటే భూ సంబంధం ఈ లోకమైన సంబంధమైన ప్రకృతి సంబంధమైనది ప్రకృతి సంబంధమైన దయ్యముల జ్ఞానము వంటిదై ఉన్నది. దయ్యముల జ్ఞానం వంటివి ఉన్నది. అంటే ఈ ఎంత చూస్తే ఈ లోకం జ్ఞానం అంతా దయ్యంతో నిండి ఉండనంట. ఆ జ్ఞానం వెళ్తుందంట. ఇంత చూస్తే ఆశ్చర్యకరం కదా. ఈ యాకోబు ధర మనకు బయలుపడుతున్న దేవుడు దయ్యంతో జ్ఞానం ఉంది, దయ్యంతో నిండినా ఉందంట జ్ఞానం. ఈ జ్ఞానం అయితే ఈ దయ్యంతో జ్ఞానం ఎక్కువ వచ్చింది. ఆదము ఎప్పుడు పాపం చేసిండ్రో ఆ జ్ఞానం ప్రవేశించింది. ఆ జ్ఞానం ఏమైంది? ప్రవేశించింది. లేకుంటే వాళ్ళవి ఆత్మస్వరూపం ఉండే జ్ఞానం కలిగి ఉండే అంతా జ్ఞానం ఇచ్చినాడు ఆదంని. అన్ని జంతువులకు పేరు పెట్టినాడు కదా ఆయన ఆదమే. అంతా జ్ఞానం వ్యక్తి చూస్తాం మనం చూస్తాం. సల్మాన్వి చూస్తాం కదా. వివేకం జ్ఞానం ఉన్నాక మనం ఏం చేస్తున్నాం? సల్మాన్వి అంతా జ్ఞానం ఏం చేస్తున్నాం? వివేకం తను దూరైపోయినాడు సల్మాన్వి. మనం ఏం చేయాలా? బైబిల్ బాగా చదువుతూ ఉంటే జ్ఞానం మనకు వస్తుంది. ఈ జ్ఞానం వల్ల అయితే ఏమంటాడు? ఈ జ్ఞానం ప్రకృతి జ్ఞానం అంటే ఈ ఉన్న సృష్టి ప్రకృతి జ్ఞానం అన్ని చెప్తున్నాడు యాకోబా. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండనో ఈ జ్ఞానం ఉంటే మత్సరములు వివాదం ఉంటాయంట. మత్సరం ఉంటంట, వివాదం అంటే కొట్టడ, వివాదం ఉండను. అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండను. ఇప్పుడు ఎందుకు మనకు చూస్తాం కదా, కొందరు చూస్తాం నీచ కార్యం జరుగుతుంటే మనకు తెలిసిపోతుంది ఈ లోకం సంబంధి కనుక. అది అల్లరితనం ఉంటుందంట, నీచకారం ఉండను. అక్కడ ఈ జ్ఞానం ఉంటే అల్లరి నీచకారం ఉంటారు. అది అంతా. అయితే పైనుండి వచ్చు జ్ఞానము ఇక్కడ ఇంకో మనకు యాకోబు బయలుపడుతున్నాడు. పైన వచ్చిన జ్ఞానం అంటే ఎక్కడి నుంచి? మన మోక్షం నుంచి, శివ నుంచి పైన నుంచి అంటే స్వర్గం నుంచి జ్ఞానం. పైన వచ్చిన జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, అది పవిత్రం అంటే హోలీ ఉన్నది. అది తరువాత సమాధానకరమైనది. అలా చూస్తే మనం సమాధానం పడుతుందంట. ప్రతి ఒక్కరు సమాధానం, ఈ జ్ఞానం ఉంటే సమాధానం పడతానంట. ఈ జ్ఞానం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంట? వెంటనే సమాధానం పడతానంట. పిల్లలకు ఉన్నది కానీ, భార్య భర్త ఉన్నది కానీ సమాధానం పడతాం. ఎక్కడ చూస్తామని సమాధానం పడతామని మనం కొండ మీద ప్రసంగం చెప్పినారు కదా. ఎక్కడ ప్రసంగం మీద ఏమంటాడు? సమాధాన పని వాడు ధన్యుడు దేవుని కుమారుడు మనం చూస్తాం కదా.
కొండ మీద ప్రసంగం చేస్తూనే ఉంటాడు శిష్యులకు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో పోయి కొండ మీద. అయితే ఈ జ్ఞానం సమాధాన పడతాడంట, మన లోపల మనసు పెట్టుకున్నాడంట, పోయి మళ్ళీ ఏం చేస్తే సమాధాన పడి కలిసి ఉంటుందంట ఈ జ్ఞానం. మృదువైనది, ముద్రైన మంచిగా ఉండదు అని చెప్తున్నాడు. సులభముగా లోబడున్నది. అలా సులభంగా లోబడతానంట. ప్రతి పనికి దేవుని వాక్యంకు లోబడుతుంది. దేవుని వాక్యంకి ఎవరు లోబడతారో మనం ఇక్కడ మనుషులు ఏం చేస్తాం, మనం వాళ్ళు ప్రేమిస్తాం కదా, వాళ్ళకి పనికి మనం సహాయపడతాం, అంటే లోబడతాం. మనం పిల్లలైనా కానీ ఉన్నా కానీ లోబడతారంట. అయితే ఈ జ్ఞానం సులువుగా లోబడి ఉంటుంది, దేవునికి లోబడి ఉంటుంది, లోబడి జీవిస్తుంది ఈ జ్ఞానం. కనికరముతోను, కనికరంతో ఉంటుంది. చూస్తాం మనం, కనికరంతో ఉంటుందంట. ఇతరుల మీద కనికరం చూపాలా, ఇతరుల భాగం చూడాలా, కనికరం ఉంటుందంట. మనం చూస్తాం ఈ జ్ఞానం కనికరంతో నిండి ఉన్నది. మంచి ఫలములతోనూ నిండుకొని, హల్లెలూయా, మంచి ఫలముతో నిండుకొని ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయు వారికి. హల్లెలూయా, ఏం చేస్తున్నా ఈ జ్ఞానం ఉంటే నీతి ఫలం చేస్తూ నీతి ఫలిస్తారంట. ఇంక నీతి ఫలం ఇస్తారంట. ఇంకా సమాధానమందు విత్తబడును, సమాధానం ఇత్తబడును. హల్లెలూయా, ఇంకేమంటాడు? ఇంకా అయిపోయింది బ్రదర్, ఇక్కడ అయిపోయింది. అయితే ఇక్కడ ఏమంటాడు? ఇక్కడ మన జీవిత సామెతంలో జ్ఞానవంతు వాడు బలవంతుడవును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉండును. తెలివి గలవాడు శక్తిమంతుడుండును. వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము. హల్లెలూయా, వివేకం గలగనాయి యుద్ధం చేయము. ఇది ముఖ్యం ఉంది. హల్లెలూయా, వివేకం ఉండేవాయి ఏం చేయాలి? మనం యుద్ధం ఎవరితో చేస్తాం? సైతంతోనే కదా. వివేకం గలగనాయి నువ్వు యుద్ధం చేయము. హల్లెలూయా, వివేకం నాయకుడు అంటే నడిపించేవాడు. వివేకం గలవాడు ఏం చేస్తావు? నాయకుడి నువ్వు యుద్ధం చేయాలా, సైతాన్ శక్తి నుంచి యుద్ధం చేయాలా, ఈ చీకటి జ్ఞానం నుంచి యుద్ధం చేయాలా, చీకటి శక్తి నుంచి యుద్ధం చేయాలా, వివేకం కలిగి యుద్ధం చేయాలా. ఏమంటాడు ఇక్కడ? ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. హల్లెలూయా, ఏమంటుండే? జ్ఞానం కలిగి ఆలోచన చెప్పారు అందరికీ రక్షణ కలగంటే మేలు కలగా ఉంటది అని చెప్తున్నారు ఇక్కడ సామెతలు. మేలు కలగా ఉంటుందని చెప్తుండ్రు సామెతలు. ఆలోచన, మంచి ఆలోచన చెప్తారా అందరికీ మేలు ఉంటది. మంచి ఆలోచన చెప్పిన మాకు మన ఇంకేమంటాడు? మూర్ఖునికి జ్ఞానము అందదు. హల్లెలూయా, ఈ లోకమైన మూర్ఖు జ్ఞానము అందదు. ఎందుకంటే చీకటి సంబంధి కదా ఆయన, ఈ జ్ఞానం అందదు. వాళ్ళు ఏం చేస్తారు? తుణకరిస్తారు ఈ జ్ఞానంని. అయితే ప్రసంగిలో చూద్దాం మనం. ప్రసంగి 9 ఇక్కడ ఒక జ్ఞానవంతుకు చూస్తాం. ఈరోజు జ్ఞానం నుంచి చూస్తాం మనం. ప్రసంగి 9:13 చూడు బ్రదర్. మరియు నేను జరుగు దీనిని చూచి ఇది జ్ఞానమని తలంచితిని. హల్లెలూయా, అయితే ఇంతకుముందు మన ప్రసంగి చూస్తాం కదా, సాలమోన్ మన దావీదు కొడుకుగా. ఇది చూసి నేను జ్ఞానం అనుకుంటే, హల్లెలూయా, మనం చూసి మనకు దేవుని ఒక వివేకం జ్ఞానం ఉంటే ఏం చేస్తుంట, మనం చూసి ఇది దేవుని జ్ఞానం వల్ల కలిగింది మనం అనుకుంటుంట. ఇంకేమంటాడు? ఇది నా దృష్టికి గొప్పదిగా కనబడెను. హల్లెలూయా, అది జ్ఞానం ఏం కనిపించిందంట? గొప్పగా కనిపించిందని చెప్తున్నాడు ప్రసంగి. ఇది చూసి నాకు అది జ్ఞానం గొప్పగా కనిపిస్తుంది ఇక్కడ సాలమోను భక్తుడు చెప్తుండ్రు ఇక్కడ. ఏమనగా ఒక చిన్న పట్టణం ఉండెను, దాని యందు కొద్ది మంది. అదే ఆ చిన్న పట్టణం అంటే ఇక్కడ ఏముండే? ఇక్కడ చూస్తాం మనం. ఇక్కడ చదువు. దాని యందు కొద్ది మంది కాపురం ఉండేరి. కొద్ది మందిర ఉండట దానిలో. ఆ చిన్న సిటీలా కొద్ది మందిర కాపురం ఉండనంట. అక్కడ దాని మీదకి గొప్ప రాజు వచ్చి దాన్ని ముట్టడి వేసి, అలా దాని ఏం చేసిన? ముట్టడి చేసినట. అంటే కబ్జా చేసుకున్నది. మన భాషలో చూస్తే ముట్టడి చేసి దాని ఎదుట గొప్ప బురుజులు కట్టించను. అలా దాన్ని ఏం చేస్తున్నాడు? ముట్టడి చేసి గొప్ప బురుజులు కట్టాను. అంటే ఆక్రమణ చేసిన ఒక రాజు వచ్చి. అయితే అందులో జ్ఞానము గల ఒక భేదవాడు ఉండి, ఇక్కడ జ్ఞానము పూర్ మ్యాన్ అని ఉంది. ఇక్కడ జ్ఞానం గల ఒక పేదలకు ఉండడనా తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించెను. హల్లెలూయా, తన జ్ఞానం చేసి ఆ పట్టణం ఏం చేసినా రక్షించెను. హల్లెలూయా, ఇది ముఖ్యమైనది. తన జ్ఞానం చేసి ఆ పట్టణం ఏం చేసిండా? ఆ రాజు ముట్టడి చేసినాడు, దాని నుంచి ఏం చేసిండా? రక్షించినట. అయినా కానీ ఏమంటాడు ఇక్కడ సల్మాన్? ఎవరును ఆ పేదవాణిని జ్ఞాపకం ఉంచుకోలేదు, చేసుకోలేదు. హల్లెలూయా, ఇది ఉంటది. మనం అనేక అపోతే చేస్తూ ఉంటే దేవుని ఈ జ్ఞానంతో వాడ ఉంటే అనేక రక్షిస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? ట్యాంక్ బీచ్ కుతగా చెప్పారు, ఏం చెప్పారు, వెళ్ళిపోతూనే ఉంటారు వాళ్ళు. ఈ కాలంలో ఎట్లా ఉంటుంది? అప్పుడు పేదలకు జ్ఞానం చేసుకోలేదు ఎప్పుడువి. అయితే 17 ఒకటి చూడు బ్రదర్. దేంట్లో బ్రదర్? అదే దానిలో 17 వర్స్. 9లో 17 వర్స్. 17 వర్స్. బుద్ధిహీనులలో
బుద్ధిహీనులలో ఏలువాని కేకల కంటే బుద్ధివల్ని వాళ్ళ కేకల కంటే మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్టములు. అలా ఆ జ్ఞానం మాటలు ఏమంటారు, మెల్లగా మాట్లాడతారు. బుద్ధి వాళ్ళు ఏం చేస్తాం మనం చూస్తాం కదా, మన రోడ్డు మీద చూస్తుంటే ఎట్లా వాళ్ళు కొట్టాడుకుంటే కేకేరేసి ఎట్లా కొట్టాడుకుంటారు. కానీ బుద్ధి వాళ్ళు ఏం చేస్తారంట, మెల్లగా మాట్లాడుతారంట. ఏం చేస్తారంట, బుద్ధిగా మాట్లాడుతుంటారు. అలా చెప్పే ఇక్కడ చూస్తే మనం ఇక్కడ జ్ఞానం నుంచి చూస్తున్నాం మనం. అలా ఇక్కడ జ్ఞానం నుంచి మనం చూస్తున్నాం కనుక మనం సామెత అధ్యాయం అధ్యాయం 1 సమూయేల్ ఫస్ట్ సమూయేల్ 25 బ్రదర్ 25 బ్రదర్ 25 లో ఫస్ట్ నుంచి చూడు బ్రదర్. సమూయేలు మృతునందగా సమూయేలు మృతి తర్వాత ఇశ్రాయేలీలు అందరూ కూడుకొని అతడు చనిపోయినని ప్రలాపించుచు. అలా ఇక్కడ సమూయేలు చచ్చిపోయినాక వాళ్ళ మీద ప్రార్థిస్తున్నట్ట, దుఃఖపడుతున్నట్ట. ఇక్కడ రామాలోనున్న అతని ఇంటి నివాసములో అతన్ని సమాధి చేసిన తర్వాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను. అలా దావీదు అప్పుడు వెళ్తున్నాడు. దావీదు ఏంటి, యుద్ధస్తుడు కదా. దావీదు అని మానవులు అక్కడ వెళ్ళిపోయాను. అక్కడ చూస్తే మనం కర్మెలులోని మాయోను నందు ఆస్తి గలవాడు ఒకడు కాపురం ఉండెను. అలా కర్మేలను ఒక ఎవరు అయిన పేరు, ఏం పేరు, అతడు బహు భాగ్యవంతుడు. భాగ్యవంతుడు నాబాల్ అని. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. 9 చూడు ఇక్కడ 9 చూడు. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలునకు తెలియజేసి కూర్చుండగా, ఇక్కడ చూస్తే దావీదు ఏమంటాడు, ఇక్కడ మనం చూస్తాం మనం 4వ అధ్యాయంలో చూస్తాం బ్రదర్. నాబాల్ అంటాడు, అక్కడ పోయి వాళ్ళు క్షేమంగా ఉన్నాడు చూసిరామని దావీదు తన పనివారికి పంపించిండు. ఇక్కడ మనకు ఇక్కడ చిన్న అక్షరం ఉంది, 4 వచనం చూడు బ్రదర్. నాబాలు గొర్రెల బొచ్చు కత్తెర వేయించుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పనివారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లనెను. 10 మందిని పిలిచి వారు ఇట్లనెను, దావీదు మీరు కర్మేలునకు నాబాలు నొద్దకు పోయి. చూడండి మంచిగా ఏమంటాడు, మంచిగా సమాధానం పడి ఏమంటాడు, కర్మేలు దగ్గర నాబాలు పోయని తన పని వరకు పంపిస్తున్నాడు. ఇక్కడ ఎవరు మనం చూస్తాం, ఇక్కడ దావీదు పంపిస్తున్నాడు తన పని వరకు పోయి ఆ కుశల పక్షాన్ని అడిగమని పంపిస్తున్న పని వరకు. ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని, చూడండి నీకుని నీ ఇంటికి కలిగిన అంతను, అంటే కలిగిన ఆస్తి ఉన్నా కానీ ఏమున్నా కానీ అన్ని ఏమున్నారు వారి దగ్గర కలిగిన అన్నిని ఏమవునుగాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలెను. శుభమౌను గాక అని పలికి సమాధానం చెప్పి రామని చెప్తున్నా. నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించు వారున్నారను, నీ యొద్ద గోధుమకు వచ్చేవారు ఉందను సంగతి నాకు వినబడిను. నీ గొర్రె కాపలు మా దగ్గరుండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. అలా ఆ గొర్రెలు ఉండదు కనుక ఏ కీడు మేము చేసి ఉండలేదని ఇక్కడ చెప్తుండే. ఇక్కడ వారు కర్మెలులో ఉన్నంత కాలము అంతా వారు ఏదియు పోగొట్టుకొనలేదు. ఏ పోటు ఎందుకు పోగొట్టుకోలేదు కింద చెప్తాడు. ఇక్కడ నీ పనివారిని నువ్వు అడిగిన ఎడల వారు అలాగూ చెప్పుదురు. కాబట్టి నా పనివారికి దయచూపుము, శుభదినమున మేము వచ్చితిమి గదా. ఈ దినం శుభదినం దగ్గర వచ్చింది కదా. నీకిష్టం వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకు ఇమ్ము. అక్కడ దావీదు చెప్పలే కదా, శుభం పలికినామంటాడు. ఏమో నీకు ఇష్టం అంటే ఏమని చెప్తుండ్రు. ఇక్కడ నీ దావీదుకు ఇమ్ము అని చెప్తున్నాడు. అక్కడ శుభంని పలికిరామన్నాడు దావీద్. కానీ వీళ్ళు చెప్పే మాట అయింది నీ దావీదుకు ఇమ్ము. అయితే ఈ నాబాలు ఏం చెప్తుండ్రు ఇక్కడ చూద్దాం మనం. నాబాలు దావీదు ఎవడు? ఇప్పుడు చూడు, నాబాల్ అంటే ఈ నాబాల్ అంటే మొరటను దాని అర్థం. అంటే నాబాలు ఎవడు? యెష్షయి కుమారుడు ఎవడు? చూడండి ఎట్లా గర్వం నుంచి మాట్లాడుతుంది ఈయన గుణం అట్లనే. నా దావీదు ఎవడు? యెష్షయి కుమారుడు ఎవడు? తమ యజమానులను విడిచి పారిపోయిన, తన యజమాను చూసి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. నేను సంపాదించుకొనిన అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు వచ్చి నేను వధించిన పశు మాంసమును తీసి
నేను వధించిన పశుమాంసం తీసి నేను బొత్తిగా ఎరగని వారికి ఇత్తునా. నేను బొత్తిగా ఎరుగవాన్ని చూసిన. ఇక ఈ చూడండి దావీదు దాసులతో చెప్పగా ఇక్కడ చూస్తాం మనం ఇంతకుముందు చూసినాం కదా. ఆ జ్ఞానమంటూ పేలు చేసి ఇడిపించిన తర్వాత ఏ యాపం రాకపోయినగా జ్ఞానవంతుకు ఏం చేస్తున్నాడు, ఎవ్వరు జ్ఞాపకం చేసుకుంటే ఈ దావీదు జ్ఞాపకం ఎంతో చేసిండు ఆయనకు. ఆయన ఏమంటూ తిరుగుబాటు చేస్తున్నాడు ఈయన దావీదు. ఇక్కడ చెప్తారు ఇక్కడ దావీదు పనివారు వెనుకకు తిరిగి దావీదు వెనుక వరకు తిరిగి తోవ పట్టుకొని పోయి అలా ఏమంటాడు, తోవ పట్టుకొని వెళ్ళిపోయిన వాళ్ళగా అతనికి ఈ మాటలన్నీ తెలియజేసిరి. దావీదుకు అందరు ఈ మాటని తెలియజేసిరి. అంతటా దావీదు వారితో మీరందరూ వారితో కూడా అందరూ దావీదు పనివారు వారితో కూడా అందరూ మీ కత్తులను ధరించుకొనుడనగా. హల్లెలూయా. దావీదు అంటాడు ఏమంటాడు, నీ కత్తులు ధరించుకోండి అని దావీదు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఏళ్తున్నాడు దావీదు. అయితే ఇక్కడ చూద్దాం మనం. వారు కత్తులు ధరించుకొనిరి. అందరు ఒక్కొక్క కత్తి ధరించుకుని దావీదు ఒక కత్తి ధరించుకుని దావీదు కూడాను కత్తి ఒకటి ధరించెను. దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరగా. హల్లెలూయా. దావీదు అంటే 400 బయలుదేరు. ఎవరి బయలుదేరుతుండ్రు, ఎవరి మీద యుద్ధంకి వస్తుంది, ఈ నాబాల్ కుటుంబం మీద యుద్ధంకి వస్తున్నారు. దావీదు నాబాల్ కుటుంబానికి ఇప్పుడు వస్తుండ్రు 400 మంది. 200 మంది సామాను దగ్గర నిలిచిరి. తెలిసి పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబిగైలతో. పనివాడైనా అంటే నాబాల్ దగ్గర ఒక పనివాడు ఉన్నాడు. వాడు జర బుద్ధి కలిగి ఉన్నాడు. వాడు నాబాల్ దగ్గర ఉన్న ఆ పనివాడు కన్నా బుద్ధి ఈ నాబాల్కు లేదు. అయితే నాబాల్ కన్నా ఒక పనివాడు అక్కడి నుంచి పరిగెత్తొచ్చి తన నాబాలు భార్యకి ఈయన చెప్తున్నాడు. ఆయన ఏమని చెప్తున్నా అక్కడ చూద్దాం మనం. అబిగైలుతో ఇట్లనెను. అబిగైలుతో ఇతను మా దావీదు అరణ్యములో నుండి ఇప్పుడు అన్ని సమాచారం చెప్తున్నాడు. అమ్మ దావీదు అరణ్యం నుండి వస్తున్నాడు. మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుటకై మన యజమాని దగ్గర వాళ్ళ పనివారు కుశల పంపించిన దావీదు. వారితో కఠినముగా మాట్లాడాను. అమ్మ కఠినంగా మాట్లాడిన మనకు వారు కఠినంగా మాట్లాడి అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు. హల్లెలూయా. ఏమంటారు, పనివారు తెలుసంట ఎంతో ఉపకారం చేస్తుండ్రు. కానీ ఉపకారం ఏం చేస్తుండ్రు, అపకారం చేస్తున్న ఈ నాబాల్ అనే మొరటోడు అంటే ఈ దయ్యం జ్ఞానం వ్యక్తి. మొరటంటే దయ్యం కాదు. అయితే చెప్తే ఇక్కడ చేస్తుండ్రు. ఆ పనివారు ఏం చేస్తుండ్రు, దావీదు చేసిన మేలు తన అబిగైలుకు తను చెప్తున్నాడు. ఇక్కడ ఎంతో మేలు చేసిండ్రు మా వాళ్ళు మన మీద. మేము పొలములో వారి మధ్యను సంచరించుచున్నంత సేపు మేమందరం పొలంలో సంచరించినప్పుడు అపాయము గాని నష్టము గాని మాకు సంభవింపనే లేదు. అది అపాయం కానీ నష్టం కానీ సంభవించలేదు. ఎంతో మేము పొలంలో పని చేస్తుండ్రు. ఏ అపాయం రాకుండా ఏ నష్టం రాకుండా మాకు సమర్పించకుండా వాళ్ళు కాపాడినని చెప్తున్నారు ఇక్కడ. మేము గొర్రెలను కాయచున్నంత సేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. అలా ఆ మనుషులు ఏముండంట, పగటి పుట్టారా పాకారంగా ఉండంట, రాత్రి పూట పాకారం కూడా అనే అంతగా నిలబడి కాపాడిందంట. ఈయన ఆస్తి, ఈయన పొలంలు, ఈయన కేసప్పుడు అంతా కాసిందని తన నాబాల్ భార్యతో చెప్తున్నాడు, గెబియేలుతో చెప్తున్నాడు. గెబియేలు మౌనంగా వింటాడు. ఇప్పుడు చూడండి ఇంతకుముందు చెప్తున్నాడు, జ్ఞానం గల మౌనంగా వింటాడు, మెల్లగా మాట్లాడుతాడు. ఇక్కడి నుంచి చూసుకోవాల ఈ స్త్రీ జ్ఞానం గల స్త్రీ మెల్లగా మాట్లాడుతుంది. అయితే చూసి ఏమంటలేదు, పనివారు చెప్తుంది ఇంటుంది ఆమె. అయితే మా యజమానుకిని అతని ఇంటి వారందరికీ మన యజమాని ఇంటి వారికి అందిని వారు కీడు చేయి నిశ్చయించి ఉన్నారు గనక, అలా వారి కీడే ఇచ్చిన కనుక ఇప్పుడు నువ్వు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించము. అలా ఇప్పుడు ఏమంటాడు, ఈ అబిగైలుకి ఏమంటాడు, ఇప్పుడు బాగా జాగ్రత్త మౌనంగా ఆలోచిస్తుంది. ఈమె జ్ఞానం గల స్త్రీ. మన యజమానుడు బహు పనికి మాలిన వాడు. ఎట్లా ఉంటది, భయంకరం ఉంటది కదా. ఒక పనివాడు చెప్తున్నాడు, ఆయన బుద్ధిని బట్టి, ఆయన కిరలు బట్టి మన యజమాను వాడు ఎంత పనికి వరకు తన అమ్మమ్మ వాడు ఇట్లా చెప్తే ఎట్లా రోషం రావాలా. కానీ ఇంటుంది, ఈయన చెప్పింది కరెక్ట్, ఆయన నోరు వచ్చింది కరెక్ట్, ఆమె ఇంటుంది, మౌనంగా ఇంటుంది ఆమె. మన యజమాను దేనికి పనికిరన్నమ్మా, ఎవరిని తనతో మాట్లాడనీయడు, లక్ష్యాన్ని పెట్టనీయడు. అందుకు అబిగైలు నాబాలుతో ఏమీ చెప్పక మౌనంగా ఉంది. ఇది బుద్ధి జ్ఞానంలో ఉంటది. మౌనంగా చెప్పగా ఇంకేమంటాడు, త్వరపడి 200 రొట్టెలను చూడు కానుకలు పంపిస్తుంది. 200
రొట్టెలు 2 ద్రాక్షారసపు తిత్తులను 2 ద్రాక్ష తీర్చులను, వండిన 5 గొర్రెల మాంసమును మాంసములు, 5 మానికల వేచిన ధాన్యమును ధాన్యములు, ఆయన పండుగ పండించి ఆయన తెచ్చి 100 ద్రాక్ష గెలలను 3 ద్రాక్ష గెలను 200 అంజూరపు ఆడలను వాళ్ళను గార్ధంబముల మీద వేయించి వేయించి, మీరు నాకంటే ముందుగా పోవుడి, ఏమంటుంది పని వారికి చెప్తుంది, నాకంటే మీరు ముందుగా పోండి, నేను మీ వెనుక నుండి వచ్చిదనని తన పని వారికి ఆజ్ఞ చెప్పగా గార్ధబం మీద ఎక్కి గాడిద మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుతుండగా పర్వతంలో లోయలో వచ్చుతుండగా దావీదును అతని జనులు ఆమెకు ఎదురు పడిరి. అలాగే దావీదు తన జనులు ఎదురు పట్టుకొని, అంటే ఎదురు మన ఏమైంది కలుసుకుంది అక్కడ. ఆమె వారిని కలుసుకొనెను. మామయ్య కలుసుకున్నాను. ఇంతకు మునుపు దావీదు ఇంత ముందు దావీదు ఒక ఒట్టు తిండంట. దావీదు ఒట్టు తిని నాబాలుకు కలిగిన దాని అంతటిలో ఏదీ పోకుండా అలాగే నాబాల్లో ఎంత నేను కాల్చినా ఏది ఇప్పుడు ఉండనియను. ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయుచూ వచ్చి తిని. వ్యర్థంగా నేను కాబట్టి ఒక్కటి ఏం తీసుకోలేకుండా మన మంచిగా ఒక మంచి న్యాయంతో నేను కాపిన ఏం తీసుకోగా వ్యర్థంగా నేను కాపుతుండని అక్కడ చెప్తున్నాడు అక్కడ దావీదు. ఉపకారమునకు నాకు అపకారము చేస్తున్నాడు. ఈ నాబాలు ఉపకారంకు నాకు అపకారం చేస్తున్నాడే, తిరుగుబాటు చేస్తున్నాడే అని అనుకొని అతనికున్న వారిలో ఒక మగ పిల్లవానికైనాను ఏమంటూ దావీదు అనుకొని వచ్చినట్ట ఒక మగ పిల్లవానికైనా ఏదైనా ఉండలేనని దావీదు అక్కడ ఏం చేస్తుంది, తన రోషం నుంచి గుర్రం మీద వస్తున్న అక్కడ చూస్తే, లేదా దేవుడు మరీ గొప్ప అపాయము దావీదు నాకు మా శత్రువు కలుగుగా కానీ ప్రమాణం చేసి ఉండెను. దావీదు ప్రణామం చేసి ఒట్టి చేసుకొని బయలుదేరి ఉన్నాడు. అక్కడ ఏం చేస్తున్నా దావీద్ని అబిగయలు దావీదును కనుగొని దావీదుకు ఏం చేసుకుని ఎదుర్కొని అంట కనుగొని గార్ధాబం మీద నుండి త్వరగా దిగి అలా ఏం చేసింది, మళ్ళా త్వరగా దావీదుని కలుసుకొని గార్ధం నుంచి దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి దావీదుకు సాష్టాంగ నమస్కారం చేసి తన పాదములు పట్టుకొని ఇట్లా నేను అలా ఏం చేసిందంట, సాక్షంగా తిరిగి తన పాదాలను పట్టుకుంటుంట గట్టిగా, తన పాదాలు పట్టుకొని గట్టిగా ఇలాగంటాడు గాబేల్, నా ఏలినవాడా ఈ దోషము నాదని ఎంచుము. ఏమంటుంది చూడండి, అలా ఈ దోషము ఆ దోషం నాదని ఎంచుకో, నా ఏలినవాడా అని చెప్తుంది. ఇంకేముంటుంది, నన్ను మాట్లాడనిమ్ము, నీ దాసు నన్ను మాట్లాడిమంటే ఇను, నువ్వు నేను మాట్లాడుతూ ఇను. నా ఏలినవాడా దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. హల్లెలూయా. దూషణ నాబాలును లక్ష్య పెట్టకు, విడిచాయి క్షమించమని చెప్తుంది అక్కడ చూస్తే. అతని పేరు అతని గుణములను సూచించుతున్నది. అతని పేరు అతని గుణములు సూచిస్తున్నది. అతని పేరు నాబాలు, అతని పేరు నాబాలు మొరటోడు. నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. నువ్వు నా ఏలినవాడు, నువ్వు పంపించిన నీ పనివాడు నాకు కనిపించలేదయ్యా. నా ఏలినవాడా యెహోవా జీవముతోడు, యెహోవా జీవంతోడు, నీ జీవముతోడు. ఏమంటుంది, యెహోవా జీవంతోడు నీ తోడు, ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. హల్లెలూయా. ఏమంటాడు, యెహోవా పేట ఏమో ఆపేస్తుంది దావీదుని. దావీదు ఎంత కోపం నుంచి వచ్చినాడు, దావీదు ఎంత రోషం నుంచి కోపం నుంచి వస్తుండే వెంటనే దావీదుని సలార్చేసింది. దావీదు ఏమన్నాడు, ఒక్కటివి ఉండకుండా, ఒక్క నా ఆస్తి ఊస్తి మనసు ఉంచకుండా అంత దాన్ని నేను తీసేస్తాను వచ్చినప్పుడు ఆ యెహోవా పేరట ఏం చేసింది, ఆపేసి దావీదుని అంత సలార్ చేసింది. ఎంత దావీదు కోపం నుంచి అంత సలగ చేసింది దావీదుని. అక్కడ దావీదుని కరిగేసింది ఆమె. చూస్తాం అక్కడ, నీ చెయ్యి నిన్ను సంరక్షించనన్న మాట నిజమని. నిజమే, నీ చెయ్యి నీకు రక్షించే మాట నిజమే. నేను ఇంటిని యెహోవా జీవముతోడు, యెహోవా జీవంతోడు, నీ జీవముతోడు అని ప్రమాణం చేయుచున్నాను. యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు ప్రమాణం ఈరోజు చేస్తున్నాను నేను. నీ శత్రువులను నా ఏలిన వాడవైనా, నీ శత్రువు నా ఏలిన వాడైనా, నీకు కీడు చేయను ఉద్దేశించు వారును నాబాలు వలె ఉండునుగాక. అయితే నేను నా ఏలిన వాడవగు నీ యొద్దకు తెచ్చిన, నేను ఏలినవాడు నీ ఎద్దుకు తెచ్చిన ఈ కానుకను నడిపించి తీసుకోము అని చెప్తున్నా. నీ దాసురాలనైనా నా తప్పు క్షమించుము, నా దాసులైన మమ్మల్ని తప్పు క్షమించుము అని చెప్తుంది. నా ఏలిన వాడవగు నీవు, నా ఏలినవాడు నీవు
యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనక హల్లెలూయా. యెహోవా యుద్ధం చేయుతున్నాడు కనుక నా ఏలిన వాడవగు నీకు నా వాడు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. ఇచ్చాను శాస్త్రమైన సంచను. ఇది ఒక ప్రవచనగా నీవు బ్రతుకు దినములన్నిటిను నువ్వు బతికిన దినవంతును నీకు అపాయము కలగకుండాను. హల్లెలూయా. ఏమంటుంది ఈ ప్రవచనం అంటే నీ బతికిన దినవంతును. ఎంతకాలం బతుకుతున్నావు దావీదు, ఏ అపాయం నీకు రాదు. ఎందుకు రాదు అక్కడ కింద చెప్తుంది సెంటెన్స్. దావీదు జీవం ఎక్కడున్నదో చెప్తుంది. దావీదు జీవం ఎక్కడుందంట? నిన్ను హింసించుటకైనను నీ ఇన్సిడెంట్ను నీ ప్రాణము తీయుటకైనను నీ ప్రాణం తీయటను ఎవడైనా ఉద్దేశించిన ఎడల ఓడైనా ఉద్దేశించారా నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును. హల్లెలూయా. ఏమంటాడు? నీ ప్రాణం జీవ ఊడలో కట్టబడి ఉన్నదని చెప్తుంది దావీదుని. దావీదుని ఎట్లా వివేచించింది చూడండి. దావీదుని నీ ప్రాణం ఎవ్వరు తీయలేదయా, నీ ప్రాణం జీవ ఊటలో అంటే దేవుని దగ్గర అది కట్టబడింది, అది దాచబడింది అని చెప్తుంది దావీదుని. అయితే దావీదు ఏమంటాడు చూద్దాం ఇక్కడ. యెహోవా నా ఏలిన వాడవగు యెహోవా దాని అయిన వాడనుకు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటిని నువ్వు యెహోవా జీవన చిత్రం మేలెట్టించి నీకు చేసి నిన్ను ఇశ్రాయేలీయుల మీద నీకు చేసిన ఇజ్రాయెల్ మీద గాను అధిపతిగా నిర్ణయించిన తర్వాత అధిపతిగా నిర్మించుగా ఒకసారి నన్ను నా ఏలిన వాడవగు నీవు రక్తమును రక్తమును నిష్కారణముగా చిందించినందుకే గాని విస్తారంగా చింతించిన గాని నా ఏలిన వాడవగు నీవు పగ తీర్చుకొనినందుకే గాని నా ఇల్లువాను నువ్వు పగ తీసుకున్నా గాని మనోవిచారమైనను దుఃఖమైనను నీకు మరొక విచారమైన దుఃఖమైనను నా ఏలిన వాడవగు నీకు ఎంత మాత్రమును కలగకపోవును గాక. అలా ఎంత మాపం కర్మగా అంటే కర్మ అంటే ఉండొద్దు అని చెప్తుంది అక్కడ. యెహోవా నా ఏలిన వాడవగు నీకు మేలు చేసిన తర్వాత యెహోవా నేను వాడిని మేలు చేసిన తర్వాత నీవు నీ దాసురాలనగు నువ్వు దాసరవాళ్ళను నన్ను జ్ఞాపకం చేసుకొనుము అనెను. అందుకు దావీదు నాకు ఎదురుపరుటకై నిన్ను పంపిన అలా ఇప్పుడు దావీదు చెప్తున్నావు, నన్ను ఎదురుకైనా పంపిన యెహోవా స్తుతించబడుగాక. ఏమంటారు? ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా స్తుతించబడుగాక. నేను పగ తీర్చుకొనకుండాను నేను పగ తీసుకోకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను ఈ దినం పగ తీసుకొని ప్రాణం తీయకుండాను నన్ను ఆపినందుకై నన్ను ఆపలేకనై నీవు ఆశీర్వాదము నొందువుగాక. నువ్వు ఆశీర్వాదం ఇప్పుడు పొందుగాక. దావీదు దీవిస్తున్నాం మీకు. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక. నువ్వు చూపించిన బుద్ధికమైన ఆశీర్వాదం ఉండు కాక. నువ్వు చూపించిన ఈ బుద్ధికనై నువ్వు చాలా ఆశీర్వాదం ఉండమంటుడు దావీదు. నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనబోయిన ఎడల త్వరపడి నువ్వు ఎదుర్కోలేనా నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన నేను హాని చేయకుండా ఆటపరిచిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా జీవముతోడు అలా ఇజ్రాయేల్ యెహోవా జీవంతోడు తెల్లవారులోగా నాబాలునకు చూడండి. ఆయన ఏమనుకునే చిన్న దావీదు అక్కడ చెప్తున్నాడు, తెల్లవారు వరకు నాబాలుక మగవాడొకడు విడవబడనన్న మాట నిశ్చయమని చెప్పి నిశ్చయమే చెప్పి నా యొద్దకు ఆమె తెచ్చిన వాటిని తాను తెచ్చిన వాటికి ఆమె చేత తీసుకొని ఆ చేత తీసుకొని నీ మాటలు నేను ఆలకించి నీ మనవి అంగీకరించితిని. నీ మాటలు నేను ఆలకించి సమాధానంగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఇది ఉంది సౌబుద్ధి కాలం. ఆ బుద్ధి జ్ఞానం నుంచి ఏం చేసింది? తన పని వారు కాపాడుకుంది, తన ప్రాపర్టీ కాపాడుకుంది, తన భర్తని కాపాడుకుంది. హల్లెలూయా. ఒక చిన్నవాడు బుద్ధి ఏం చేసి తన పట్టణం నుంచి ఏం చేసిన రాజు నుంచి చూపించి పట్టణం కాపాడు. అందుకని దావీదు మన సొలొమోను అంటాడు, దీనంతా ఇచ్చిగా జ్ఞానం గొప్పగా నేను అనుకుంటున్నవి, ఇదంతా చూసిన జ్ఞానం గొప్పగా ఉంది. హల్లెలూయా. జ్ఞానం ఎప్పుడు మనం పొందుకుంటామో దేవుని ఒక జ్ఞానం మనం ఎప్పుడు చిక్కబడం. మన జ్ఞానం వల్ల ఏం చేస్తుందా? ఇల్లు మనం చూస్తాం. జ్ఞానం వల్ల స్త్రీ ఏం చేస్తుందో తన ఇల్లు కట్టును, మూర్ఖుల తన ఇల్లు పీడుకును ఉంది బైబిల్లో. కానీ జ్ఞానం అవసరం. హల్లెలూయా. ధనం కంటే బలం కంటే అన్నికంటే జ్ఞానం చేస్తాం. నువ్వు జ్ఞానం అయి ఏం చేయాలా? ఈ లోకంలో యుద్ధం చేయాలా. ఎప్పుడు మీ జ్ఞానం నుంచి ఏం చేయాలా? యుద్ధం చేసి సైతాన్ జ్ఞానం పడగొట్టి దేవుని రాజ్యం నువ్వు కట్టబడాలా. నేను కట్టబడాలా. ఆ జ్ఞానం ద్వారా ఏం చేస్తూ సైతాన్ చీకటి జ్ఞానం పోతుంది. ఆ జ్ఞానం నుంచి దేవునికి మహిమ వస్తుంది. ఇక్కడ దేవునికి మహిమ వచ్చింది. ఇక్కడ దావీదు ధర గెబెల్ ధర దేవునికి మహిమ వచ్చింది. దేవుని ఏం చేస్తున్నావు?
కాలు పట్టుకొని నన్ను క్షమించయ్యా, ఆ పాపం నా భర్త పాపం నా పాపం క్షమించు అని దావీద్ ప్రతినిధిగా చూస్తే నీడలో ఒక మన ప్రభుకి యుద్ధం చేసే యెహోవా, మన పాట కదా యుద్ధము యెహోవాదే. కనుక దావీద్ ఒక నీడలో మన ప్రభుకు సాధిస్తున్నాడు. కనుక మనం ఏం చేయాలా, యేసు ప్రభు పాదాలు పట్టుకొని మనం వేడుకోవాలా, అయ్యా ప్రతి ఒక్క పాపం క్షమించు, మీరు రక్షించు అయ్యా. మనం ఏం చేయాలా, ఆయన పాదాలు పట్టుకొని ఆ రథం కలిసి ఎట్లా పాదం పట్టుకొని అయ్యా నేను ముట్టిన అయ్యా సాసుకొని నమస్కారం చేసుకుని, అంత గొప్ప దేవుడు మన పక్షంగా ఉండగా ఈ జ్ఞానంతోనే మనం వెళ్తి ఈ లోకమంతా సైతాన్ జ్ఞానం పడగొట్టి దేవుని జ్ఞానంతో దేవుని రాజ్యం కట్టబడును గాక. దేవుడు ఈ వాక్యం దీవించుగాక. ఆమీన్. శోధం యేసుప్రభ నా దీవానికి ఇంతవరకు వాక్యం జ్ఞానం తెచ్చిన యేసుప్రభ, జ్ఞానం కొద్దిగా అడుగుమని యేసుప్రభ, నాది ఇంకా జ్ఞానంలో ఎదగాల యేసుప్రభ, నా దీవానికి శోతం, ఎసయానికి శోతం. ఎసయ మనం జ్ఞానంతో ప్రభ యుద్ధం చేయాలి సైతాన్ మీద. మీరే సాయం ఇంత వాక్యం మా ఉదయంలో పెట్టి ఇంకా మీకు ఇష్టం అంటే ప్రభా కిలో వాళ్ళ తీసేసి ఈ జ్ఞానం మాకు నడిపించం కాక యేసు కృష్ణ స్వామీన్. ఆమీన్ బ్రదర్. ఆమీన్. ఈ వాక్యం చేత మన హృదయాలను బలపరిచిన దేవునికే మహిమ కలుగును గాక. వాక్యం అందించిన వాళ్ళని దేవుడు దీవించును గాక. యేసు ప్రభు కృప సమాధానము పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు కూడి ఉన్న మనకు సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమీన్. అందరికీ ప్రైజ్ లార్డ్ సిస్టర్స్, బ్రదర్స్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరికీ ప్రైజ్ ది లార్డ్.